ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి యేసు ప్రభువారిని యెహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది. అంటే యేసు ప్రభువారు దైవత్వంలో ఉండి పంపబడిన ఒక వ్యక్తే గాని ఆయన దేవుడు కాదని వీరు చెప్పుచూ ఉన్నారు. అయితే వీరు చెప్పుచున్నట్లు యేసు ప్రభువారు దైవ కుమారుడా లేక దైవత్వంలో ఉండి పంపబడిన ఒక వ్యక్తియో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని విషయాల్ని మనం పరిశీలన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ పత్రిక రచయిత ఈ విధంగా రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను అని రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ పత్రిక రచయిత రాసి తెలియపరచటంలో ఆయన ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడంటే వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడని రాసి తెలియపరచుటకు వారసుడు అనే పదాన్ని వాడాడే తప్ప అబ్రాహాము ఈ లోకమునకు వారసుడగును అనే మాటకు సంబంధించినది కాదని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారసుడు అనే పదం యేసుక్రీస్తు ప్రభువారికి వాడబడింది, అబ్రహాముకు వాడబడింది, యేసును విశ్వసించిన అందరికీ వాడబడింది. అంత మాత్రాన క్రీస్తు మనతో సమానమా అంటే కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. ఒకవేళ క్రీస్తు మనతో సమానమే అయితే యేసు ప్రభువారి విషయమై రాయబడిన విషయాలన్నీ మన విషయం కూడా రాయబడి ఉండాలి. అయితే అలా రాయబడి ఉండలేదు. అంతేకాకుండా క్రీస్తు మనతో సమానమని భావిస్తే ఆయన పుట్టుకకు కానీ, ఆయన కార్చిన రక్తముకు కానీ, ఆయన మరణమునకు కానీ, ఆయన పునరుద్ధానమునకు కానీ విలువ లేనట్లే. అంతేకాకుండా ఆయనే ఏకైక నిజదేవుడని విశ్వసించట వ్యర్థమే. ఎప్పుడంటే ఆయన మనతో సమానమని భావిస్తే గాని ఆయన మనతో సమానుడు కాడు. అదేవిధంగా మనము ఆయనతో సమానులము కాము. ఎందుకంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కనుక బైబిల్లోని గ్రంథ రచయితలు క్రీస్తుకు వాడిన పదాల యొక్క అర్థాల్లోని భావాలను దైవ కోణంలో మనం తెలుసుకోవాలి తప్ప ఆయనను మనలాంటి మనిషిగా తలంచుట సరైన తలంపు కాదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.